అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇమాన్యుయల్, ఈ రోజు ఎక్కడున్నావు? నేను కిందికి నేపాల్ ఎట్లా పోయావు నేపాల్? ఏమో పుట్టకపోయి నడిచిపోవచ్చు. నేను 3 రోజులు అయ్యా. బాగుంది పోవాలని ఏమో చల్లదు. సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి దూరం అయ్యాడు సార్. అప్పటి వరకు మంచిగా ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ల్యాబ్ టెక్నీషియన్ మీరాజ్లో చేసిండు. ఎంబీ మెడికల్ సెంటర్లో ల్యాబ్ టెక్నీషియన్ చేసిండు. షాద్నగర్లో ల్యాబ్ టెక్నీషియన్ చేసిండు. డిగ్రీ వరకు చదువుకున్నాడు. మరి చాలా చక్కగా చదువుకునేవాడు, చెప్తే మాట కూడా వినేవాడు. మరి మధ్యలో మెంటల్గా వచ్చింది. అది ఇక మా బంధువర్గాన్ని చూస్తేనే మరి దూరం పోవటము, దగ్గరికి రాకుండా ఉండటము, నీళ్ళు ఇచ్చినా తాగకుండా ఉండటము, ఇవన్నీ తనలో మెంటల్గా అదైనాడు. కానీ మరి నేపాల్ నుంచి తీసుకొచ్చిన బృందానికి మరి వారికి ధన్యవాదాలు చేస్తున్నాను. ఇక్కడ తీసుకున్నటువంటి ఈ ఆశ్రమంలో కూడా పెద్దలందరికీ మరి ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఇప్పటికంటే ఇప్పుడు చాలా మేలుగా ఉన్నాడు. అప్పుడు నడవటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుండే. ఇప్పుడు చాలా మంచిగా గుర్తుపడుతున్నాడు, మంచిగా మాట్లాడుతున్నాడు. చాలా చక్కగా ఆశ్రయం ఇచ్చినటువంటి యొక్క ఆశ్రమానికి ప్రత్యేకమైనటువంటి యొక్క ధన్యవాదాలు. ఇతరాల నుంచి వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. అసలు మేము మొట్టమొదటి గుర్తుపట్టలేదు. ఇన్సెట్ వేసుకొని బూట్లు వేసుకొని చాలా చక్కగా నీట్గా ఉండే వ్యక్తి ఈ రకంగా అయ్యిందంటే మేము నమ్మలేకపోయి చాలా డిసప్పాయింట్మెంట్ అయినాం మేము. తర్వాత మళ్ళీ తేలికగా చూసి గుర్తుపట్టి సరే ఇదే వ్యక్తి కదా, మా బామ్మాడిదే కదా అని అప్పుడు మేము గుర్తుపట్టగలిగినాం. ఇక్కడనే ఉంచుతాం సార్, ఈ ఆశ్రమంలోనే ఉంచుతాం. మంచిగా ఉందంట, మంచిగా టైం మీద అంత మంచిగా చూసుకుంటున్నారు అంట, మంచిగా ఉంది, ఇక్కడనే ఉంటా అంటున్నాడు. మా బామ్మాడిది, మా వీళ్ళ అక్కడనే నేను చేసుకున్నాను కవరంపేటలో. మంచిగా ఉంది, గుడ్ క్యారెక్టర్. ఇతడు మేనమామ. నాకు చిన్న ఉన్నప్పుడు ఆయన అంటే కొంచెం మెంటల్ కండిషన్ ఆయనకు బాగాలేకుండే. అప్పుడు ఆయన చిన్న ఉన్నప్పుడు మేము చూసినాం ఆయనను, మా ఇంట్లోనే ఉంటుండే. అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన ఒకరోజు ఏమైందో మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అట్లా ఎక్కడ వెళ్ళినా నడుచుకుంటూనే వెళ్ళేవాడు. ఆయన జీవితం సగం అంతా నడకనే ఉండేది నాకు తెలిసినంత వరకు. అయితే ఆయన నేను ఒక 5-6 ఇయర్స్ ఉంటే అప్పుడు వెళ్ళినంటే ఇప్పుడు నాకు 30 ఇయర్స్. ఇప్పుడు చూస్తున్నాను మేము అనుకున్నాం ఆయన ఉంటాడని అనుకోలేదు ఇంతవరకు. చనిపోయింటాడేమో అనుకున్నాం. ఈయనకన్నా 3 అన్నలు ఈయనకు. వాళ్ళు 3 కూడా కాలక్రమేణా చనిపోయారు. ఈయన అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఈయన ఉంటాడని. అక్కడ మాది ఎమిగనూరు అనమాట. ఎమిగనూరులో మా ఊరిది అని చెప్పేసి నేపాల్కి ఎట్లా వెళ్ళిండో తెలియదు. నేపాల్లో ఒక ఆర్ఫన్ హౌస్లో ఉండి వాళ్ళకి చెప్పి మా ఊరు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ మేము ఇక్కడ నివసించే వాళ్ళం అని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళు మంచి హృదయంతో ఇక్కడ తీసుకొచ్చారు, మా ఇంటికి తీసుకొచ్చారు. అప్పటికి మా మామయ్య వాళ్ళు లేరు, చనిపోయారు. వాళ్ళ కొడుకున్నాడు. ఆయన కూడా గుర్తుపట్టలేదు, ఎందుకంటే మా ఏజ్ కాబట్టి ఆయన కూడా అంత సర్వే కాలేదు. తర్వాత ఆయననే గుర్తుపట్టింది, కొంచెం అందరు చూసి గుర్తుపట్టి వాళ్ళు అరే మా చిన్నాయన మళ్ళీ వచ్చిందని చెప్పేసి ఎంబటే మరి మాకు కాల్ చేసాడు. మేము మహబూబ్ నగర్లో ఉంటాము, మేము సెటిల్డ్ ఇన్ మహబూబ్ నగర్. వాళ్ళు చెప్పగానే మాకేం అర్థం కాలేదు ఫస్ట్. అసలు ఏంది, అసలు ఇన్నేళ్ళకు ఒక 25 ఇయర్స్ తర్వాత ఒక మనిషి ఎట్లా సర్వైవ్ అయ్యిండు, ఎట్లా ఉన్నాడు, ఎట్లా వచ్చిండు అని మేమే అసలు మిరాకిల్ అయిపోయినాం. అది నిజంగా దేవుని కృప. అసలు కోవిడ్లో ఎంతోమందో గతించిర్రు, ఎంతోమంది మంచి ఆశ్రయం ఉన్న, మంచి కోట్ల ఆస్తులున్న వాళ్ళు గతించిర్రు. కానీ మామ నిజంగా అసలు అది దేవుని కృప. అంతగానం ఆ దేవుని కృప ఉన్నందుకే ఆయన ఉన్నాడు. ఇప్పుడు మా దగ్గరకు చేర్చినందుకు ధన్యవాదాలు. ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు నేపాల్ ఆర్ఫన్ హౌస్. ఇక్కడ ఎమిగనూరులో కూడా ఆర్ఫన్ హౌస్లో
పెట్టాము. ఆయన మెంటల్ కండిషన్ కొద్దిగా బాగాలేదు. సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు, ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ బట్టి మేము ఇక్కడ ఉంచాము ఆయనను. తొందరలోనే ఆయన మంచిగా అయితే మేము తీసుకుందామని అనుకుంటున్నాం. మమ్మీ చాలా షాక్లో ఫీల్ అయింది, ఎందుకనంటే మమ్మీ కన్నా చిన్న 2 తమ్ముళ్ళు, ఒక అన్న. మమ్మీ ముందల్నే వాళ్ళు తమ్ముళ్ళు గతించారు, అన్న కూడా వెళ్ళిండు. ఇంకా ఈయన ఆశలు వదిలేసుకుంది మమ్మీ. ఉండడనే అనుకున్నాం మేమందరం, కానీ అది చిత్తం అది. మమ్మీ మాత్రం షాక్లో ఉంది. ఇప్పటికి కూడా అసలు అంటే లైవ్గా చూసేంత వరకు కూడా నమ్మలేదు. ఇప్పుడు చూసినాక కొంచెం ఆయన ఎదురు చూసుకొని ఇప్పుడు మా మామయ్య మా మమ్మీ పేరు చెప్తుంటే అప్పుడు మమ్మీ కొంచెం షాక్లో నిజమే అని చెప్పేసి బయటకు వచ్చింది. చిన్న అన్న మేము చిన్నగా ఉన్నప్పుడు గత 25 సంవత్సరాలుగా మా దగ్గర నుంచి వెళ్ళిపోయినాడు. మేము చిన్నగా ఉన్నప్పుడు ఈయన మానసిక స్థితి సరిగా ఉండేది కాదు. తద్వారా ఆయన మా దగ్గర ఉండకుండా వెళ్ళిపోయినాడు. మేము వెతకని చోటు అంటూ లేదు, చాలా రోజులుగా వెతికినాము. వెతికి చివరకు ఆయన చనిపోయినాడేమో అని అనుకున్నాము. ఆయన అలాగే ఊరు విడిచి తిరుగుతూ ఎలా వెళ్ళినాడో మళ్ళీ తెలియదు. నేపాల్కి వెళ్ళినాడు. అక్కడ ఒక సేవా సంస్థ ద్వారా వాళ్ళు తీసుకొని ఆయనను దగ్గరికి తీసుకొని ఆయనను చూసిన విధానం కానీ, ఆయనకు ట్రీట్మెంట్ ఇచ్చిన విధానం కానీ చాలా చక్కగా ఇచ్చారు. ఆయనను చక్కగా చూసుకున్నారు. ఆయన అయితే మునుపటి స్థితి అయితే సరిగా ఉండేది కాదు మేము చిన్న ఉన్న నాటిలో. అయితే ఇప్పుడైతే చాలా స్థిమితంగా ఉంటున్నాడు, చాలా చక్కగా మాట్లాడుతున్నాడు, అడిగిన దానికి సమాధానం ఇస్తున్నాడు. అయితే ఇక్కడికి తీసుకొచ్చిన నేపాల్ సేవా సంస్థకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే సునీల్ అన్న పెట్టిన స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ తీసుకొచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషిస్తున్నాము. ఆయన తిరిగి మళ్ళా చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడో మేము చిన్నప్పుడు వెళ్ళిపోయినాడు, ఇప్పుడు తిరిగి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. వెళ్ళిన తర్వాత వాళ్ళ 3 అన్నదమ్ములు చనిపోయినారు. ఆయనైతే బ్రతికి ఉండడం అనేది చాలా సంతోషంగా ఉంది. తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. అయితే మా నాన్న ఉన్నప్పుడు వెళ్ళిపోయినాడు. ఇప్పుడైతే మా నాన్న దగ్గర లేడు. ఒకవేళ మా నాన్నగారు ఉండింటే చాలా ఆనందపడేవాడు. తన తమ్ముని చూసి ఆ అదృష్టం మాకు దక్కింది. చాలా సంతోషంగా ఉంది. నా పేరు ఎంపీ ఓఫిర్. నేను ఎంబీ చర్చ్ పరిసర ప్రాంతాల్లో ఉంటాము. మిత్ర బృందానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇమ్మనియల్ అన్న గారి గురించి తెలుసుకోవడానికి వచ్చినందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇమ్మాన్యుయల్ అన్న వీళ్ళు మొదటిగా మన ఎమ్మెనూరు పట్టణంలో 82 నుంచి నియర్లీ 1996-98 వరకు కూడా ఎమ్మెనూరులో ఉన్నారు. అయితే పాస్టర్ గారికి 4 కుమారులు 2 కుమార్తెలు. అయితే ప్రస్తుతం 3 కుమారులు చనిపోయినారు. 2 ఒక అక్క ఒక చెల్లెలు మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడికి కూడా వచ్చారు. అయితే అప్పుడు అన్నగారికి కొంత మానసికమైనటువంటి పరిస్థితులు కొంత ఇబ్బంది ఉండడం వల్ల అన్నగారు ఎక్కడికి వెళ్ళారో తనకు అసలుకి ఏం తెలియదు. ఆయన ఇంకా ఏ విధంగా ఇంకా దారి బాటన వెళ్ళిపోయి నేపాల్ దేశంలో అక్కడ ఒక తిరుగుతూ ఉంటే అక్కడ నేపాల్ దేశంలో మానవీయ సేవాశ్రమం అని చెప్పి ఒక ఆశ్రమం నిర్వహించేటటువంటి నిర్వాహకులు అన్న వాళ్ళ మెయిన్ థీమ్ ఏమంటే ఎవరైతే ఇట్లా కొంచెం మానసికంగా ఇబ్బంది పై పిచ్చి వచ్చి ఎక్కడే తిరుగుతూ ఉంటారో వాళ్ళందరినీ తీసుకొని ఒక చోటుకి పెట్టేసేయడము, అక్కడ పెట్టి వాళ్ళకు మంచి మెడిసిన్ ఇప్పించి మానసిక రుగ్మత నుంచి బయటకు వచ్చేటట్టుగా ఆ తర్వాత వాళ్ళ యొక్క అడ్రస్లు కనుక్కొని వాళ్ళని చేరవేసేదే వాళ్ళ ముఖ్య ఉద్దేశం. ఆ ప్రకారంగా అన్నగారు అక్కడ సేవాశ్రమంలో ఉంటున్నారు. అయితే ఇక్కడ తిరగని స్థలం అంటూ లేదు. అన్నదమ్ములు కానీ కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, వాళ్ళు మా అన్న ఎక్కడున్నాడు ఏంటి అని చెప్పి వాళ్ళు బాగా తిరిగారు. వాళ్ళు అలసిపోయారు. ఇంకా ఆ తర్వాత ఎవరి సంసారాలు వాళ్ళవి, వాళ్ళ ఇబ్బందుల వల్ల వాళ్ళు ఊరికే ఉండాల్సి వచ్చింది. అంతలోగా నేను ఇక్కడ ఎమ్మెనూరులో వేద స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇప్పుడు మెప్మా ఆధ్వర్యంలో పట్టణ నిరాశ్రయుల వసతి గృహం మనం నిర్వహిస్తూ ఉన్నాము. దాని విషయంలో ఇక్కడ ఇలాంటి సంస్థలు ఏవైనా ఉన్నాయని చెప్పి తెలుసుకొని
నాకు అక్కడ నుంచి కాల్ వచ్చింది, మీరు రాండి, నేను ఇక్కడ కొంచెం సెర్చ్ చేస్తాను ఎవరు వాళ్ళకు సంబంధించిన బంధుమిత్రులు అని చెప్పి నేను ఆ మానవీయ సేవాశ్రమంకి సంబంధించిన సుమన్ గారికి నేను తెలియజేశాను. అప్పుడు ఇట్లా సో ఆదం పాస్టర్ గారు అంటున్నట్టే సరే వెళ్దామని చెప్పి మా ఏరియాలోకి వెళ్ళి మా ఇంట్లో కూర్చోబెట్టుకొని ఆ నిర్వాహకులను కూడా తో పాటుగా ఇంకా మా లోకల్గా ఉండేటోళ్ళు చూస్తే అరే మన గతంలో 96, 94 ఆ టైంలో నుంచి చాలా సంవత్సరాలుగా పనిచేసినటువంటి మా పాస్టర్ గారు కుమారుడు అని చెప్పి మా ప్రాంతం మొత్తం అందరూ చాలా సంతోషపడ్డారు. సంతోషపడిన తర్వాత ఈయన కాదా అని చెప్పి వాళ్ళ అన్న కుమారునితో కూడా కొంచెం మేము కనుక్కున్న ద్వారా మా చిన్నాన్ని అవుతాడని చెప్పి తెలియజేశారు అప్పుడు. ఎందుకంటే ఆ టైంలో గుర్తుపట్టలేని పరిస్థితి. ఆ రోజుల్లో బాగా పాష్గా షూటు బూట్ వేసుకొని అన్న ఒక మెయింటెనెన్స్ చేసినటువంటి వ్యక్తి ఈ వృద్ధాప్య దిశలో మాదిరిగా ఇక్కడ కనిపించినప్పుడు అసలు ఈ వ్యక్తి మా వ్యక్తి కాదనేటటువంటి పరిస్థితుల్లో గుర్తుపట్టలేకపోయారు. కానీ తెలుసుకొని మా చిన్నాన్న అని చెప్పి వాళ్ళు దరికొచ్చారు. ఆ తర్వాత మరి దూరం నుంచి వ్యక్తుల మధ్యలో కొంచెం కుటుంబ సమేతంగా ఉన్నటువంటి వ్యక్తులు కొంత మాట్లాడడం వల్ల కూడా కొంచెం ఆయన ఆరోగ్య పరిస్థితులు కూడా బాగా అవకాశాలు ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇటువంటి సన్నివేశాన్ని ఇటువంటి విషయాలన్నింటినీ పంచుకోవడానికి అవకాశాన్ని కల్పించినటువంటి ఆర్టీవీ మిత్ర బృందానికి అందరికి నా హృదయపూర్వకమైనటువంటి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.